అరే కౌశిక్, పుస్తకం తీసి చదువుకోరా. సరే నాన్న. నాటుర్రే బాగుంటే మనందరి ఫూటుర్రే బాగుంటది. నాటుర్రే బాగుంటే మనందరి ఫూటుర్రే బాగుంటది. వీడేంటి ఇట్లా చదువుతాడు? నాటుర్రే పూటుర్రే అంటాడు. ఈ టుర్రే టుర్రే లేంది? అరే కౌశిక్, ఏం చదువుతున్నావురా? ఒకసారి చూపి. అరే కౌశిక్, ఇట్లే చెప్తారా మీ స్కూల్లో? ఇది నాటుర్రే నీటుర్రే కాదురా. నేచర్ బాగుంటే మనందరి ఫ్యూచర్ బాగుంటుంది. అంటే ప్రకృతి బాగుంటే మనందరి భవిష్యత్తు బాగుంటుందని అర్థం. హరే కృష్ణ, వీని ఏ స్కూల్లో చదివిస్తానురా? ఏం చదువుతానురా వీడు? అది మన మండలంలోని పెద్ద ప్రైవేట్ స్కూల్ రా. సంవత్సరానికి 50,000 కట్టి చదివిస్తాను. చదువు మంచిగా చెప్తారట కదరా బల్లే. ఏం చెప్తున్నారో ఏమోరా. వీటికి సరిగా ఇంగ్లీష్ చదువు వస్తలేదు, సరిగా స్పెల్లింగ్స్ వస్తలేవు. మంచిగా గవర్నమెంట్ స్కూల్లో అయితే అయిపోయేది కదరా. గవర్నమెంట్ స్కూల్లో మంచిగా చెప్పారా, పట్టించుకోర్రా. అందుకే ప్రైవేట్ స్కూల్లో వేసిన. హరే కృష్ణ, ఎవర్రా నీకు చెప్పింది? ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళంతా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళేరా. గవర్నమెంట్ స్కూల్స్ అంటే మనందరికి చిన్న చూపు అయిపోయిందిరా. మనం జాబ్ చేయడానికి గవర్నమెంట్ జాబ్ కావాలి, ఏదైనా రోగం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ కావాలి, పుణ్యానికి వస్తే గవర్నమెంట్ స్కీములన్నీ కావాలి. అంతేగాని మన పిల్లలు మాత్రం గవర్నమెంట్ స్కూల్లో చదవద్దు. ఏం మనుషులరా. అరే, ప్రైవేట్ స్కూల్స్లో ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు టీచర్స్గా చెప్తారురా. అదే మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో హైలీ క్వాలిఫైడ్ అండ్ టాలెంటెడ్ టీచర్స్ ఉంటారు. చదువు మంచిగా చెప్తారురా. నా మాటిని నీవన్నీ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయరా. ఏవండి, మనందరం కూడా మన పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో చేర్పిద్దాం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే మన పిల్లల బంగారు భవిష్యత్తుకు మంచి పునాది అవుతుంది. ప్రతి నెల వేలకు వేల ఫీజులు చదువు నేర్పడం శాతగాని సన్నాసుల చేతులు పెట్టుడు కంటే మన సర్కారు బళ్ళని కాపాడుకుందాం. మన పిల్లలందరినీ సర్కారు బళ్ళనే చేర్పిద్దాం. ప్లీజ్ అర్థం చేసుకోండి పేరెంట్స్.